మాట్లాడింది 6 గ్యారెంటీలు అన్నారు. 6లో ఉన్నాయని 13 ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళని 420 హామీలు 420 హామీలు ఉన్నాయి అన్ని కలిపితే. 6 గ్యారెంటీల్లో 13 ఉంటాయి. 13 ఉంటే 2 అయిపోయినాయని అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవానికి మహిళలకు సంబంధించి 3 ఉన్నాయి కార్యక్రమాలు. ఒకటి నెలకు 2500 ఇవ్వాలి, రెండోది 500కి సిలిండర్ ఇవ్వాలి, మూడోది ఉచిత బస్సు ఇవ్వాలి. మూడింట్లో ఒకటి ఇచ్చిండు, అయిపోయింది అంటాడు. నువ్వు 2500 ఇస్తే కదా నేను అయిపోయింది. ఇచ్చినవా 2500? మన తెలంగాణలో 18 ఏళ్లు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ 2500 ఇవ్వాలంటే బడ్జెట్లో మన పైసలు పెట్టిందా? పెట్టలే, ఉంటుందే చేసింది. అంటే రేపు దాంట్లో ఎట్లా కోతలు పెట్టాలి, ఎట్లా ఎగబెట్టాలని వంటలు వండే పరిస్థితిలో ఉన్నారు. ఊకుంటామా మనం? రేపు గ్యారెంటీగా ప్రతి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గల్లీలో పట్టుకుంటాం, మరి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో పట్టుకుంటాం. ఇడిస్తామా మనం? ఎందుకంటే మీరు ఆలోచించండి, వాళ్ళు బాండ్ పేపర్లు పంచారు, నోటరీలు చేసి పంచలే, నమ్మరు, ప్రజలు నమ్మటట్టు లేరని బాండ్ పేపర్లు తీసుకుపోయి ఇంటింటికి ఇచ్చి, ఇగో మేము గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం, 2500 ఇస్తాం, 2 లక్షల మాఫీ చేస్తాం. చేసిండ్రా? బాండ్ పేపర్లు వంచిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10 గ్యారెంటీలని అక్కడ మోసం చేసింది, కర్ణాటకలో 5 గ్యారెంటీలని మోసం చేసింది, తెలంగాణకు వచ్చి 6 గ్యారెంటీలని ఇక్కడ మోసం చేసింది. మీ ఓట్లేసిన ప్రజలకు ఇలా మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. మనందరం రైతు బిడ్డలవి. ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పింది. ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్దీ పోయి తెచ్చుకోరు బ్యాంకుల. 9వ తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. ఆయన మాత్రం ఓపిక లేదా. 9వ తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు 7వ తారీఖే చేసిండు, 2 రోజులు ముంగట చేసిండు. అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు, గ్యారెంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. కుర్చీ దక్కనీకేమో 2 రోజులు ముంగటికి వచ్చినావు, గ్యారెంటీలు అమలు చేయమంటే ఎక్కడికి పోతున్నావు. గీత అర్థమైతలేదా మనకు? మరి 7వ 9వ తారీఖు, డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి రానే బట్టి మరి 2 లక్షల రుణమాఫీ ఆడవా? ఇంకేమన్నారు రైతులకు? ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి, ఎల్లుండి పొద్దుగాల పైసలు పడతాయి, సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 పడతాయి అన్నాడు. అనలేదా? 9వ తారీఖు దాటితే 15,000 పడతాయి అన్నాడు. మరి ఇప్పుడు 15,000 10,000 కొండ 4 మంది అయితే ఉన్న 4 పోయిందట. 15 వాళ్ళే 10 పడ్డాయా? మరి ఇప్పటికి 3 ఎకరాలను కూడా పడకపోయాయి. ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా? నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా. ఒకసారి కరోనా వచ్చింది, మనందరికీ తెలుసు, 2 ఏళ్ళు వరుసగా. అది ఎండాకాలం వచ్చింది కరోనా అయిపోయింది, జరంత తగ్గుముఖం పట్టింది. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మన నిరంజన్ రెడ్డి గారిని, అధికారులను, మా ఆర్థిక శాఖ అధికారులు అందరినీ మీటింగ్కి పిలిచిండు. పోయినాం. మరి మే నెల అయిపోయిందా, జూన్ వస్తున్నది, ఋతుపవనాలు వస్తున్నాయట, 6-7 తారీఖు సింకులు పట్టాయట, మరి రైతు బంద్ వేయాలి కదా, తయారు చేసిండ్రా అన్నాడు. అంటే వాళ్ళందరూ లేచి ఆఫీసర్లు, ఎక్కడ సార్ కరోనా వచ్చే 45 రోజులు లాక్డౌన్ అయినా, ₹1 ఆమ్దాన్ లేదు, ఖజానాలో పైసలు లేవు సార్ అన్నాడు. ఆర్థిక శాఖ అధికారులు, ఈసారి కష్టమే సార్ రైతు బంద్ ఇచ్చు టైం మీద అన్నాడు. అంటే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమయ్యా మా గరీబ్ గారు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, రైతుకు మాత్రం రైతు బంద్ ఇవ్వాల్సిందే అన్నాడు. వాన చినుకు పడే లోపు రైతు బంధు పడాల్సిందే అని చెప్పి కేసీఆర్ చెప్తే పడ్డాయా లేవా పైసలు మనకు? అప్పుడు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ కు ఎందుకు రైతు బంధు చేత కాలేదని నేను అడుగుతా ఉన్నా మీ రైతుల పక్షాన్ని. ఎందుకు చేతనైందండి? కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు ఏమైంది నాయన నీకు ఇవ్వడానికి? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తున్నాయి, మా రైతులకు రైతు బంధు చేతనైతే లేదా అని నేను అడుగుతావు. రైతు బంధు ఎగబెట్టి రుణమాఫీ మాట తప్పిరి. అయ్యో వడ్లమ్ముకోకురి ఇక బోనస్ ఇస్తాము అన్నారు.
ఇచ్చిన అరే బోనస్ వానకాలం బోనస్ ఇయ్యలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇంకో నెల రోజులైతే వడ్లు మోపైతాయి, వస్తాయి కదా. ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలన్నా వద్దా? ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే. ఎక్కడికక్కడ కల్లాల కాడ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాల్సిందే. వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి. మనం బిడ్డను బోనస్ ఇవ్వవా? పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా ఏందో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం. నువ్వు అందులో ఇస్తాను బోనస్ ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, నువ్వు రేపు రైతు బంధు ఇవ్వకుండా ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. గీ ముచ్చట మీరు రైతుల దగ్గర పోయి ముచ్చట చెప్పండి. 2 లక్షల రుణమాఫీని మోసం చేసే, 15,000 రైతు బంధు ఇస్తాను మోసం చేసే, వడ్లకు బోనస్ అని మోసం చేసే, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, 15-16 గంటల కరెంట్ వస్తలేదు, మళ్ళీ మోటార్లు కాలడు మోపైంది. కాలుతలేవు మోటార్లు. కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు కాలుతున్నాయి. మొన్న నాకు మరి జనార్దన్ రెడ్డి కలిసింది, ఏదో మన పార్టీ మీటింగ్ ఉంటే కలిసింది. నాగర్ కర్నూలు పోయిందట. ఎందుకంటే ఆడ కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణం ఉండేది, ఏదో పేరు చెప్పాడు, ముస్తాఫానా ఏదో పేరు చెప్పాడు. ఆయన ఎప్పుడు మన మీద కోపం కూడా ఉండట. అరే మీ బీఆర్ఎస్ వచ్చింది, మా గిరాకీ బంద్ అయిందా, మీ బీఆర్ఎస్ వచ్చినాక నాకు కిరాయి వెళ్తలేదని గులుగుతుండేనట. మొన్న మా మర్రెన్నకు కలిసిండట. అనాయకు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ పని అన్న, చేతున్న పని, రోజు 10 మోటార్లు వస్తున్నాయి అన్నట. రాత్రి 10 దాకా పనిచేస్తున్నా, రోజు 10-15 కాలిపోయిన మోటార్లు వస్తున్నాయి, మా గిరాకీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ గిరాకీ ఉన్నది అన్నాడు. ఏం గిరాకీ అంటే మోటార్లు కాలిపోతున్నాయి, వైండింగ్ దుకాణంకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది ముచ్చట. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మోపైంది, ఊర్ల పనులు లో వోల్టేజ్ వస్తుంది, ట్రిప్ అవుతున్నది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది. మనకు 15-16 గంటల కరెంట్ రాని పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డదా లేదా మీరు ఆలోచించండి. ఇప్పుడు రైతుల్లో చర్చ జరుగుతా ఉంది. మనం చెప్పడం వేరు, వాళ్ళ అనుభవం కదా. ఆ కేసీఆర్ ఉండగా రైతు బంధు వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక రైతు బంధు పడండి నిజం. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక 15-16 గంటల కరెంటు రాంది నిజం. అంతేనే కదా. ఇలా ప్రజలకు వాళ్ళకి అర్థమవుతున్నది. మనం కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా కార్యకర్తలు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.